ఎంత కాయ కాయ ఎంత ఈ 90 రూపాయలు 20 రూపాయలా కాయలు మంచి నిగనగలాడిపోతుంది సరే సరే కాయ ఎర్రగా ఉంది కాయ ఎర్రగా ఉంది బా ఏం కాయరండి ఆయన ఏందా బాయ్ 20 రూపాయలు ఈ 90 రూపాయలు అబ్బాయి రెండు కావాలా కేజీ లెక్క కవర్లు ఏనా 90 రూపాయలు అంటే అసలు దాంట్లో విషమే ఉంది ఏది పెద్ద కవర్ ఏది ఇదిగో బాబాయ్ 90 రూపాయలు అంటే అసలు దాంట్లో విషమే ఉంది విషం ఉందా లేదా పెద్ద కవర్ అవసరం లేదు కానీ తీసుకో బాబాయ్ అది ఆగు కాయ మంచి కాయ అయ్యి ఒకటి ఇంకోటి అది పట్టుకో ఇంకో కవర్ ఏది చెబుతుంది నీకు 100% మీరే చెబుతుంది నీకు 100% మీరే నువ్వు పక్కరా అయ్యా నువ్వు పక్కరా నువ్వు పక్క వస్తే కాయలు తీసుకోవాలనుకుంటుంది పక్కరా ఫోన్ పే ఉందా ఫోన్ పే ఉంది కొట్టు నా నెంబర్ కొట్టు ఇదిగో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా పట్టుకో కొట్టు 799 ఇట్రా బ్యాగ్ తీసుకుందరా ఇది తీసుకురా 7993139 అయిపోయిందా 50 రూపాయలు కొట్ట చూడన్నా అయిపోయింది కొట్టావా ఇంకో అర్థం కాదా ఊరికే అబ్బాయి నాకేం తెలుసు నా ఫోన్ పే కొట్టలేదు నాకేడ కొట్టించాడు బాబాయ్ ఓ ఇట్లా కొట్టినట్టుంది ఇట్లా 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 కొట్టినట్టుంది నాకు చూద్దాం నా దగ్గర లేదని చెప్పనా ఓ ఈ పెండింగ్ లో పడ్డాయి బాబాయ్ అదేంది బాబాయ్ అట్టంటావు లేదని చెప్పాను నీకు అసలు నేను అమ్మలేదు నువ్వే అమ్మింది నాకేం సంబంధం ఆయన నమ్మలా లేదని చెప్పి ఫస్ట్ లేదన్నాడా మరి ఆయన కాయలు ఇచ్చింది ఎవరు ఏడు పోయిందా నాకు కొట్టలేదు బాబాయ్ ఇట్రా బండిగాడిరా ఫోన్ చేస్తా నెంబర్ ఉందా బాబాయ్ నువ్వే కదా బాబాయ్ రెండు కాయలు ఆయన చేతుల మీద ఇచ్చింది నేనేం చేశాను ఇప్పుడు అబ్బాయి నీకు తెలీదా నాకు తెలియదు మరి నాకు తెలియదే నేను ఎవరో కస్టమర్ వచ్చిందని చెప్పి ఇచ్చిన కాయలు ఇప్పుడు 2 కాయలు తీసుకుపోయిండు మరి అబ్బాయి ఎవరో నాకు తెలియదు వ్యాపారం జాగ్రత్త చేసుకోవాలి బాబా ఎట్ట పెడితే అట్ట చేసుకుంటారా మేము ఫోన్ పే లేదని చెప్పా చెప్పి లేదని ఇప్పుడు తప్పు నాదే నాది ఎందుకు డబ్బులు కొట్టుకొని ఓయ్యా భగవంతుగా లేదు నాగదా కాదు చక్రాలు లెక్క నేర్చుకున్నానే బాబాయ్ వచ్చిండు కాయలు ఇవ్వమండు ఆయన కాయ ఇచ్చిండు ఈయన కాయ ఇచ్చిండు అంత అబ్బాయి తెలుసా సరే బాబాయ్ నాకు తెలియదు నాకు కొట్టలేదు అబ్బాయి మరి డబ్బులు నాకెందుకు కొట్టాడు నాకు కొట్ల నా నెంబర్ నా ఫోన్ పే లేదంటే నువ్వు కొట్టు ఎందుకన్నా దానికి కొట్టిండే అనుకున్నా
నేను దాన్ని కొట్టిందేమనుకున్నా, దానికి లేదా? పిచ్చిగానికే. నువ్వు బా. నువ్వు బా అంటుంటివి. నువ్వు బా తీసుకో బా అంటే నాకు ఫోన్ పే లేదని చెప్పా. నాకు కొట్టలేదు బాబాయ్. నీకు కొట్టాను పో, ఇంకా నువ్వు తీసుకో పో పో అంటే ఎవరు నాకేం తెలుసు? డబ్బులు ఓరి నీ పాసుగాలు వాడెవడో రావడం ఏంది, కాయలు తీసుకోవడం ఏంది? నాకు ఫోన్ పే లేదని నేను చెప్పుకున్నాను. ఆ? తీసుకున్నా బానే ఉంది, ఆ. పంపించావు బానే ఉంది. బొమ్మను కొన్నాడా? నువ్వు బొమ్మలాగా నువ్వు తీసుకో పో, నువ్వు పో అన్నాడు. డబ్బులు ఇచ్చేవాడుగా బొమ్మని చెప్పింది నువ్వే అంటుంటివి. అన్న వాడు ఎవడో తెలియదన్న నాకు. నేను మెలకువడాలి అప్పుడు. ఫోన్ పే లేదన్నా. ఫోన్ పే లేదన్నా. ఫోన్ పే నువ్వు పో, నువ్వు పో, తీసుకో నువ్వు పో. తీసుకొని పో అంటే ఏంది ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? ఎవరు ఇస్తారా డబ్బులు? నాకా డబ్బులు ఏడనే? నువ్వు డబ్బులు లేకపోతే నువ్వు ఫోన్ పే నా దగ్గర లేదన్నా, నువ్వు ఎందుకు కట్టించా? ఫోన్ పే లేదు, నేను ఇస్తాను. నువ్వు కట్టే డబ్బులు నువ్వు తీసుకోపా. వినపట్లేదు, ఎంతమంది ఉన్నారు? ఆయన ఎవరో వచ్చిన ఆయన కాయ ఆయన ఎవరో ఈయన ఎవరో అంటావు, వీడు పిచ్చి పూకోవాలి అనుకున్నా. ఆయన ఎవరో ఈయన ఎవరో అంటావు, వీడు పిచ్చి పూకోవాలి అనుకున్నా. నువ్వు పో అంటే ఆయన ఎత్తుకొని పో అంటే నువ్వు పో అంటే ఆయన ఎత్తుకొని పో అంటే పెట్టి నా ఫోన్ పే లేదని చెప్పా. నాకైతే డబ్బులు కొట్టలేదు బాబా. పట్టుబట్టి నేను చెప్పా నా ఫోన్ పే లేదన్నప్పుడు నువ్వు పట్టించుకుంటావు. నువ్వు ఇస్తావు అనుకున్నా నేను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి? ఏం చేయమంటే నన్ను ఏం చేయమంటావు? నువ్వే పంపిస్తుంది పో అన్నావు. నువ్వు తీసుకొని పో. నాకా డబ్బులు లేవు, నాకు కొట్టలేదు, వాడు ఎవడో కూడా నాకు తెలీదు. నువ్వు తెలియకపోతే నువ్వు పో పో అని ఎందుకు పంపిస్తావు? నువ్వు తెలియకపోతే నువ్వు పో పో అని ఎందుకు పంపిస్తావు? నువ్వు ఎందుకు పంపిస్తావు? అని ఎందుకు పంపించావు నువ్వు? ఏమోలే, నా పోతున్నాను. నా సంబంధం లేదా, నాకేం తెలుసు అన్న. ఇప్పుడు నా సంబంధం లేనప్పుడు నేను పోతా కానీ తీసుకో పో, నేను చూసుకొని నేను వస్తాను పో అన్నాడు. అన్న నాకు తెలియదు అన్న. అదే నీ పద్ధతి. నా దగ్గర ఉంది, నా దగ్గర చెల్లు నాకు లేదన్నా, ఫోన్ పే లేదన్నా. లేదంటే కాయలు కవర్ కేసి నువ్వా ఆయన చెప్పాడు ఆయన. నాకాడే అందుకు వచ్చినాయి డబ్బులు, నన్ను ఇమ్మంటావు? నువ్వు ఎందుకు కట్టించా? నువ్వే కదన్నా. ఏంది నేను? నువ్వు ఎందుకు కట్టించా? నువ్వే కదన్నా. ఏంది నేను? నువ్వు ఎందుకు వేసావు? నువ్వేసి నువ్వు పంపించావు. అని పిలువ, నాని రారా, నీ ఎక్క రారా. అదే బాబాయ్, తప్పు ఏమనుకో బాబాయ్. నాకు ఫోన్ పే లేదన్నా. వాడు మావాడే నాకు తెలియదు. మేము సెల్లుల్లో జనాలు నమ్మించే వీడియోలు చేస్తా ఉంటాము. ఇదేంది అదే ప్రాంక్ అంటారు దాన్ని. నీకు నేను చెప్తాను చెప్పుడు యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. నీకు పిలిచాను ఈయన చెదురు బాబా ఏమనుకో మాకు థ్యాంక్ యూ బాబాయ్.